హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఈజ్ లవ్లీ లాక్టన్. ఈరోజు కనకదుర్గమ్మకు ఇష్టమైన పూజా విధానం గురించి తెలుసుకుందాం. ఇంతవరకు మనం కనకదుర్గమ్మ టెంపుల్స్ ఎక్కడ ఉన్నాయి, ఎలా ఉంటుంది అనే దాని గురించి తెలుసుకున్నాం. కానీ ఈ వీడియోలో ఆ అమ్మవారి అనుగ్రహం తొందరగా మనకు లభించాలి అంటే దానికి ఇష్టమైన పూజా విధానం తెలుసుకొని అలా చేస్తే అమ్మవారి అనుగ్రహం తొందరగా లభిస్తుందని చాలామంది పెద్దవాళ్ళు చెప్పుకుంటూ విని నేను ఈ వీడియోని షూట్ చేశాను. దయచేసి అందరూ తప్పకుండా ఈ వీడియోని పూర్తిగా చూడాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ టెంపుల్ హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ ఏరియాలో దిల్సుఖ్ నగర్ బస్ స్టాప్ పక్కనే ఆనుకొని ఉంటుంది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ వీళ్ళు మెడికల్ పీపుల్ కూర్చొని ఉంటారు ఎప్పుడు. చూడండి ఎంతమంది ఆడవాళ్ళు వచ్చి కూర్చొని ఈ విధానం చేస్తూ ఉన్నారో మీరే వీక్షించండి. ఇక్కడ ఒక చెట్టు ఉంటుంది. చెట్టు పక్కనే ఈ విధంగా చేపలు పచ్చి వేల మంది జనాలు కూర్చొని ఇక్కడ ఆ పూజని చేస్తారు. ఈ పూజ ఎప్పుడు జరుగుతుందంటే ప్రతి మంగళవారం రోజు ఇక్కడ వేల మంది ముత్తైదువులు, పెళ్లి కాని పిల్లలు అందరూ వచ్చి అమ్మవారిని పూజిస్తారు. ఓకే, ఇప్పుడు ఈ పూజ ఎలా చేస్తారో మనం తెలుసుకుందాం. ఫస్ట్ మంగళవారం దీనికి మంచి రోజని అందరూ చెప్పుకుంటున్నారు. ఈ పూజా విధానానికి ఒక పెద్ద ప్లేటు, అమ్మవారి విగ్రహము, ఒక విగ్రహం అంటే ఒక ప్లేట్ లాగా ఉంటుందన్నమాట. దాని మీద అమ్మవారి ప్రతిమ పెట్టి కొన్ని బీజాక్షరాలు రాసి అక్కడ రెడీగా పెట్టేస్తారనమాట. మనం వెళ్ళి గుడి దగ్గరికి వెళ్ళి అది తీసుకొని ఈ విధంగా కూర్చొని మనం పూజా విధానం చేయాలి. పూజ అంటే 9 నిమ్మకాయలు, 9 రకాల పూలు, 9 రకాల పండ్లు అన్నీ తీసుకొచ్చి ముగ్గు వేసి ఆ ముగ్గు పైన 9 ఆకులు పెట్టి ఆ ఆకుల పైన 9 నిమ్మకాయ ముక్కలు పెట్టి ఆ నిమ్మకాయల మధ్యలో ఒత్తులు వేసి 9 ఒత్తులు వేసి 9 రకాల పళ్ళు, 9 రకాల పూలు పెట్టి ఒత్తులు వెలిగించి ఆ ఆకుల పైన పసుపు ముద్దలు 2 చేసి, ఒకటి వినాయకుడు, ఒకరు కనకమ్మ ఈ విధంగా చేసి అమ్మవారి అనుకొని అమ్మవారి కనకదుర్గ స్తోత్రం చేసి అమ్మవారికి కుంకుమతో అభిషేకం చేసి ఈ పూజని పూర్తిగా చేస్తారు. ఇలా 9 వారాలు చేస్తే వారి మనసులో అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయని ఇక్కడ ప్రజల విశ్వాసము. అది చాలామందికి జరిగింది కూడా, చాలా నమ్మకం కూడా. చాలామందికి ఇలా జరగడంతో ఇక్కడ వేలాది ప్రజలు వచ్చి ఈ విధంగా పూజలు చేస్తూ ఉంటారు నమ్మకంతో. మీరు కూడా ఒకసారి విజిట్ చేసి అది ఎంతవరకు నిజమో చూడండి. గుడి ఎంత బాగుందో, గుడి దగ్గర పూజల విధానము వాళ్ళ ప్రజలందరూ చాలా అంటే చాలా నమ్మకంతో చేస్తూ ఉన్నారు పూజలు. చాలా మంచిగా అనిపించింది ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది ప్రశాంతంగా. అమ్మవారిని మనస్ఫూర్తిగా ఈ విధంగా గుళ్ళో చేయడం అనేది, జనరల్గా మనం ఇంట్లో పూజ చేస్తే కొన్నిసార్లు అంత డిస్టర్బెన్స్గా ఉంటుందన్నమాట. అదే గుడిలో అయితే ప్రశాంతమైన వాతావరణంలో మనకి పాజిటివ్ ఎనర్జీ లెవెల్ హైలో ఉంటాయన్నమాట గుడిలో ఎప్పుడైనా సరే. సో ఏదైనా సరే మనం గుడిలో కోరుకుంటే అది తప్పనిసరిగా ఫాస్ట్గా నెరవేరుతుందని మనకు ఆల్రెడీ పెద్దవాళ్ళు చెప్పకనే చెప్పారు. ఈ గుడిలో చూడండి ఎంత కలర్ఫుల్గా అంటే ప్రశాంతంగా వచ్చి అందరూ ఇక్కడ అమ్మవారిని, కనకదుర్గ అమ్మవారిని కొలుస్తారు. పూజలు అన్నీ చేసి అమ్మవారిని కొలుస్తూ ఉంటారు. మీరు కూడా ఎప్పుడైనా వచ్చి ఇక్కడ చూసి ఆనందించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ మై వీడియో. మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల నా వీడియో ఇంకొంతమందికి చేరి వాళ్ళందరూ కూడా ఈ వీడియోని చూసి పూజలు చేసుకొని వాళ్ళకు సంబంధించిన కోరికలన్నీ మనస్ఫూర్తిగా నెరవేర్చుకుంటారని
ఈ వీడియో తీశాను. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ షేర్ మై వీడియో. ఇంతవరకు నా వీడియోలు చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.